మన గవర్నమెంట్ ఇంకేమైనా అనుమానం ఉందేటి? సెంట్రల్లో ఆల్రెడీ గవర్నమెంట్. మన చంద్రబాబు నాయుడు గారు ఒక్కరైనా అటెండ్ అయ్యారా? 18 పార్టీల్లో ఒక్కరు. చివరికి రాహుల్ గాంధీ ఇంటికి వెళ్ళి మాట్లాడినా మాకొద్దు పోతులు అంటున్నారు ఆయన. ఇంక నేను వచ్చిన తర్వాత అలా అందరూ అర్థమైపోయింది ఇంకెవరు రారని. దేశం అంతా తెలిసిపోయింది ఇంకో పార్టీ రాదని. మీడియా నాయకులకు తెలిసిపోయింది. ఇదిగో ఇంక మనం స్టార్ట్ చేయాలి. 25 ప్రణాళికల్లో 3 థర్డ్ ఫేజ్లోనే ఉన్నా. 3, 4 స్టార్ట్ చేస్తున్నాం. ఇంకా 21 చేయాలి. అంటే ఏంటి? అందులో ఒకటి మీ 175 నియోజకవర్గాలు వచ్చి వేల మందితో 50,000 లక్ష మందితో మీటింగ్ పెట్టడం. సునామీలా తిరిగేస్తాం. అందుకే ఏప్రిల్లో సునామీ అన్నాను, మేలో మహిమ. మీడియా మిత్రులారా, మీకు ఆఫీసులతో పాటు మీ ఓనర్స్కి మీకు ఇల్లు కడతానని ఆల్రెడీ చెప్పా. 2 బెడ్రూమ్ అన్నాను, అందరూ 3 అడుగుతున్నారు. తక్కువ చెప్పి ఎక్కువ చేద్దాం. సీమాంధ్రను సింగపూర్ చేస్తానన్న చంద్రబాబు నాయుడు గారు ఏం చేయగలిగారు? ఒక్క వాగ్దానమైనా నిలబెట్టగలిగారు? ఆయనే చేయలేదంటే జగన్ గారు ఇంకా ఆయన కంటే 10 రెట్లు వరస్ట్ అని మీ అందరికీ తెలుసు. చంద్రబాబు నాయుడు గారే చేయలేకపోతే ఇంక జగన్ ఏం చేస్తాడు? ఇంకా ఆయన కొత్త ఆయన ఒక ఆయన తిరుగుతున్నారు, అది వదిలేయండి, అవన్నీ మీకు తెలుసు. ఈ ఎవరికి కనీసం డిపాజిట్లు కూడా రావు. తమ్ముడా వచ్చి, లేకపోతే డిపాజిట్లు రావు. మీ పార్టీలో మీ వాళ్ళకి వస్తాయి డిపాజిట్, మీ 6గురికి. గాడ్ బ్లెస్ యూ. మేము గెలిపించి తీరుతాం, వాళ్ళని గెలిపించి తీరుతాం. ఒకటే అన్నాను పెద్ద ఆయనకి, చంద్రశేఖర్ గారికి, మీ 7గురిని నేను గెలిపించకపోతే వంగవీటి రాదని ఎలాగని మాకు తెలుసండి. మీరు సర్వే చేసుకోండి. ఇంక స్టార్ట్ చేయలేదండి. మీ ప్రకాశం జిల్లాలో 10లో 3-4 ఓట్లు ఈరోజు ఉన్నాయండి. మీరు సర్వే చేసుకోండి. ఇప్పుడు కాదండి, 2008 వైసీపీ డిపాజిట్లు అనేక, కాంగ్రెస్కే డిపాజిట్లు రాలేదు మొన్న 150లో, వైసీపీకి అక్కడ వస్తాయి. ఇది మేము 2008లో రిజిస్టర్ చేసిన పార్టీ. వాళ్ళు ఈ మధ్యన వచ్చారు. ఆ తర్వాత ఈ వీడియోపై మీ విలువైన కామెంట్స్ ని మాతో షేర్ చేసుకోండి. అండ్ ఇంకో విషయం, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.